నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రమాదాలకు నిలయంగా మారిన 4 లైన్స్ రోడ్డు, భయాందోళన వ్యక్తం చేస్తున్న ప్రజలు. మంచిర్యాలలో వృధాగా మారిన బయో టాయిలెట్లు ఇకనైనా అందుబాటులోకి తీసుకురావాలని ఆమ్ ఆద్మీ డిమాండ్. దుర్గం చిన్నయ్య ఆగడాలను ప్రజలు ప్రశ్నించాలి, మావోయిస్టు కార్యదర్శి ప్రభాత్ పిలుపు. వేమనపల్లి మండలంలో పోడు భూముల పట్టాల విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లి సాధ్యమైనంత వరకు పరిష్కరించడానికి తనవంతు కృషి చేస్తానని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పేర్కొన్నారు. శుక్రవారం వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామంలో ఏర్పాటు చేసిన పౌర సన్మాన కార్యక్రమానికి ఆయన కుటుంబ సమేతంగా హాజరై మాట్లాడారు. నియోజకవర్గంలోనే వేమనపల్లి మండలం అభివృద్ధికి పెద్దపీట వేస్తానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా తనను గెలిపించడం తన విజయం కాదని, నియోజకవర్గ ప్రజల విజయమని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోడు భూములకు పట్టాలు ఇచ్చాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క పట్టా కూడా గత ప్రభుత్వం ఇవ్వలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2 హామీలను నెరవేర్చామని, మిగిలిన 4ని అమలుపరచడానికి ప్రజాపాలన దరఖాస్తులను తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అంటే ఆయనకు నా మిస్సెస్ తోని వాళ్ళ నాయనతోని నాకు చాలా నారాయణరావు సార్తో నాకు చాలా పర్సనల్ సంబంధం ఉంది. అప్పటి నుంచి ఈ కుటుంబ సభ్యత్వాన్ని కంటిన్యూ చేస్తున్నాం. ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా ఆయన్ని. నా బిడ్డ వర్షవేడికి చెప్పంగానే నేను సంత అంకుల్ దగ్గర పోతా, నర్సింగ్ అంకుల్ దగ్గర పోతా, నేను జరుగుతాని విశ్వాసం ఇప్పించిన తర్వాత ఆయన ఇచ్చిన గుండె ధైర్యాన్ని ప్రత్యేకంగా మా సంతు తీసుకుపోయి మా వర్షపేటని తిప్పినందుకు ఆయన జనాల బాధలు ఏందో తెలిసిన తర్వాత ఆ ఒక్కడికే ధైర్యం చెప్తున్నారు. ఆయన నాకు డిక్టేటర్ ఆయన ఏం చెప్పినా చేయాల్సి వస్తుంది. అంటే అది నా బిడ్డకు హక్కు, నా బిడ్డ దగ్గర ఉన్న విశ్వాసము, ఆమెకున్న కమిట్మెంట్. ఆమె ఎంత కమిట్మెంట్ చేసి మమ్మల్ని ఇంట్లో ఎట్లా కంట్రోల్ చేస్తుందో మాకు ఎక్క. ఎందుకంటే ఆయన ఉండేది వెనకాల, ఆయన కొడుకు బిడ్డ ఉన్నాడు, మా అల్లుడు గారు ఉన్నారు, వరుణ్ గారు, వాళ్ళందరూ కలిసి కట్టి పని చేసుకుని అక్కడ బతుకుతారు. నాకు ఇక్కడ ప్రజలు ఇచ్చిన ఈ విశ్వాసాన్ని నా బాధ్యత కింద నేను కాపాడుకొని, ఎట్లా కాపాడుకోవాలంటే ప్రతి ఒక్క వ్యక్తికి నేను తీసుకునే జిమ్మేదారిని, నీవు ఉన్న కష్టాలను ఎట్లా తొందరగా దూరం చేయాలి. సుఖాల గురించి అంటలేదు, పుట్టి కష్టాలనే దూరం చేయాలి. మన వేమనపల్లి, నెన్నెలకు, నీలివాయికి సంబంధించిన యావత్ బెల్లంపల్లికి సంబంధించిన ప్రతి ఒక్క సమస్యను మీ అందరికీ మాటిస్తున్న సోదరులారా. ఇప్పటిదాకా రాగానే నెలైంది. మన సంతు చెప్పినట్టు రింగ్ బస్ అన్నాడు, వచ్చిందా రింగ్ బస్? మళ్ళీ మీకెందుకు అమ్మా, మీరు ఎప్పుడు ఫ్రీ బస్ అన్నాడు. అది ఫ్రీ బస్ ఎంతమంది ఎక్కిందమ్మా, దాన్ని చేయలేము. వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా. మేము మా సోనియాపల్లి తీసుకొచ్చి ఇచ్చిన ఈ మహిళా సోదరుల గ్యారంటీ అంటే యావత్ తెలంగాణలో మొత్తం తిప్పిన తర్వాత చూస్తే మీ అందరికీ మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పటిదాకా 1 నెల రోజులలో 6,50,00,000 మందికి ఫ్రీ టికెట్ ఇప్పటిదాకా ఖర్చయింది. మంచిర్యాలలో గత ప్రభుత్వం నిర్మించిన బయో టాయిలెట్లు వృధాగా మారాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. దాదాపు 5 లక్షల రూపాయల వ్యయంతో పట్టణంలోని రైతు బజార్ ఏరియా, బస్టాండ్ ప్రాంతాలలో వీటిని నిర్మించి ఉపయోగంలోకి తీసుకురాకుండానే వదిలేశారని వారు ఆరోపిస్తున్నారు. బయో టాయిలెట్లపై ప్రజలకు అవగాహన కల్పించి వినియోగంలోకి తీసుకొస్తే మంచిర్యాల లాంటి పెద్ద పట్టణంలో మహిళలకు అత్యంత సౌకర్యంగా ఉండేదని ఆమ్ ఆద్మీ పార్టీ బాధ్యులు నాగేందర్ మీడియాతో మాట్లాడారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ బయో టాయిలెట్లను వినియోగంలోకి తీసుకువచ్చి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆయన డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మంచిర్యాల మున్సిపాలిటీ వారు గత కొన్ని సంవత్సరాల క్రితం బయో టాయిలెట్స్ అని చెప్పేసి మంచిర్యాల మున్సిపాలిటీ ఏదైతే రైతు బజార్ ఉందో అక్కడొకటి, మరియు బస్టాండ్ పార్కింగ్ ప్లేస్ నుండి లోపలికి ఎంటర్ అయ్యే ప్లేస్లో 2 చోట్ల ఈ బయో టాయిలెట్స్ పెట్టారు. కానీ అవి పెట్టిన నాటి నుండి ఇప్పటి వరకు అవి పూర్తిగా నిరుపయోగంగా ఉన్నాయి. ఏవైతే బస్టాండ్ దగ్గర పే అండ్ యూజ్ గట్టిన్లో
దాని ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా దాన్ని ఉపయోగించుకోవడం ద్వారా ఈరోజు ఈ లక్షల విలువ చేసేటువంటి ఈ బయో టాయిలెట్స్ పూర్తిగా నిరుపయోగంగా మారాయి. మరియు అక్కడ దానిపై ఎవరు కూడా ఈ మున్సిపాలిటీ వాళ్ళు దానిపై అవగాహన కల్పించకపోవడం, అది ఏంటిదో అనుకోని చెప్పేసి ప్రజలు కూడా దాన్ని పూర్తిగా పట్టించుకోకుండా పోతా ఉన్నారు. ఈరోజు మున్సిపాలిటీ దగ్గర ఉన్నటువంటి బయో టాయిలెట్ను చూస్తే అది పూర్తిగా దాని చుట్టుపక్కల పూర్తిగా చెట్లు చెదారంతో నిండిపోయింది. అక్కడ ఒక బయో టాయిలెట్ ఉందనేది కూడా ఇక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు తెలియని పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి చెత్తను చదును చేసి అక్కడ ఒక బయో టాయిలెట్ ఉందని చెప్పేసి దానికి ఒక బోర్డు పెట్టి కొంత ప్రజలకు అవగాహన కల్పిస్తే ఈరోజు మీరు లక్షలు వెచ్చించి ఏదో ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని చేసిన దానికి కొంత న్యాయం జరుగుతుంది. లేకుంటే అది ఆ వానకు నాని ఎండకెండి చిలుం బట్టి పూర్తిగా నిరుపయోగంగా మారే అవకాశం ఉంది. ఈరోజు లక్షల రూపాయలు ప్రజాధనం ఈరోజు ప్రజలకు ఉపయోగపడతారని మీరు పెట్టిలు కానీ అది పూర్తిగా నీరు గారిపోతా ఉంది. కావున ఇప్పటికైనా మున్సిపాలిటీ వాళ్ళు ఆ బయో టాయిలెట్స్ పైన కొంత ప్రజలకు అవగాహన కల్పించాలి. లేదా వాటితో ఉపయోగం లేదన్న పక్షంలో మరి వాటిని తీసేసి భద్రంగా వేరే ఎక్కడైతే అవసరం ఉందో అటువంటి ప్లేస్లో పెట్టాలి. ఈరోజు మార్కెట్లో టాయిలెట్స్ లేక మార్కెట్కి వచ్చినటువంటి అక్కడ కూరగాయలు అమ్ముకునేవారు కానీ అదేవిధంగా మార్కెట్కి వచ్చేటువంటి ప్రజలు కానీ తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. కేవలం ఏదైతే అక్కడ ఉన్నటువంటి లైబ్రరీ పక్కకు ఒకటే ఉంది, అది సరిపోవడం లేదు. నిత్యం మార్కెట్కు వందల సంఖ్యలో జనాలు వస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఈ నిరుపయోగంగా ఉన్నటువంటి బస్టాండ్ దగ్గరది కానీ మున్సిపాలిటీ దగ్గరది కానీ తీసుకొచ్చి అది ఏదైతే ఇప్పుడు మెయిన్ మార్కెట్లో పెడితే అది కొంత ఉపయోగకరంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపై మున్సిపాలిటీ వారు చర్యలు తీసుకోవాలని, దీన్ని ఆలోచించి అక్కడ పెట్టే దిశగా అడుగులు వేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మంచిర్యాల పట్టణ శివారు శ్రీనివాస గార్డెన్స్ నుంచి గద్దెరాగడి మీదుగా నేషనల్ హైవే వరకు నిర్మిస్తున్న 4 వరుసల రహదారి ప్రమాదాలకు నిలయంగా మారిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ రహదారి నిర్మాణంలో పనులు చురుగ్గా సాగుతున్నప్పటికీ ప్రస్తుతం ఉన్న రోడ్డును ఎలాంటి మరమ్మతులు చేయకుండానే ప్రక్కన తవ్వుతూ మట్టి పోస్తూ చదును చేస్తున్నారు. అయితే మామూలుగానే చాలా రద్దీతో ఇరుకుగా ఉండే ఈ రోడ్డుపై ఎలాంటి ప్రమాద హెచ్చరికలు లేకుండానే పనులు నిర్వహిస్తున్నారు. దీంతో భారీ వాహనాలు ఎదురుగా వస్తే ద్విచక్ర వాహనదారులు పడిపోయిన సంఘటనలు ప్రతిరోజు జరుగుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక పెద్ద పెద్ద రాళ్లుగా ఉన్న వాటిని ప్రస్తుతం ఉన్న రోడ్డు వారగా పోస్తున్నారు. ఇదేమని అడుగుదామని ప్రయత్నిస్తే ఎవరూ అందుబాటులో రాలేదు. పనులు నిర్వహిస్తున్న వారు సైతం మాకు ఏమీ తెలియదు, కాంట్రాక్టర్ని అడగండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారు. సదరు కాంట్రాక్టర్ ఎవరో, ప్రజలకు రక్షణకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారో ఎవరూ చెప్పడం లేదు. మామూలుగానే ప్రమాదాలు ఎక్కువ జరిగే మంచిర్యాల బెల్లంపల్లి రహదారిపై ఈ పనులు జరుగుతుండటంతో భయాందోళనకు గురవుతున్నారు ప్రజలు. ఇకనైనా సంబంధిత అధికారులు ప్రజల రక్షణపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. జైపూర్ మండలం శివారం గ్రామానికి చెందిన తాళ్లపల్లి సమ్మగౌడ్ తనపై అత్యాచార యత్నం చేశాడని అదే గ్రామానికి చెందిన విష్ణుబత్తుల స్వప్న ఆరోపించింది. గత నెల 28న ఈ సంఘటన చోటు చేసుకోగా పోలీసులకు ఫిర్యాదు చేశానని ఆమె తెలిపింది. కాగా ఈ కేసు విషయమై శుక్రవారం జైపూర్ ఎస్ఐ ఉపేందర్ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా స్వప్న మీడియాతో మాట్లాడింది. గత కొంతకాలంగా అత్తగారింటికి దూరంగా శివారంలో గల తన పుట్టింటిలో 4 సంవత్సరాల కూతురుతో జీవిస్తున్నట్లు ఆమె వివరించింది. మానసిక శారీరక అనారోగ్యంతో ఉన్న తల్లిదండ్రులను తన 4 సంవత్సరాల కూతురును కూలీ పని చేస్తూ పోషిస్తున్నట్లు తెలిపింది. యాక్సిడెంట్లో కాలు చెయ్యి విరిగిపోయి అవిటివాడైన తమ్ముడిని కూడా తానే చూస్తున్నానని వెల్లడించింది. తన పరిస్థితిని గమనించి ఉద్దేశపూర్వకంగానే
తన ఇంటి సమీపంలో ఉండే సమ్మగౌడ్ 28వ తారీఖు నాడు రాత్రి ఇంటికి వచ్చి తనపై చెయ్యి వేసి అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె బాధపడుతూ వివరించింది. ఇన్ని బాధ్యతలు ఉన్న కుటుంబాన్ని పోషిస్తున్న తనను ఇలా వేధించడం సరికాదని సమ్మగౌడ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీస్ అధికారులను కోరింది. నేను కులం నాయ బ్రాహ్మణ్ సార్, మాది గ్రామం శివారం, మండలం జైపూర్. అయితే ఆ కులం పేరు మంగళం సార్. మా అమ్మ నాన్న దగ్గర నేను 30 సంవత్సరాల నుండి అమ్మ నాన్నను చూసుకునే బాధ్యత నాది సార్. అమ్మ నాన్న చూసుకునే బాధ్యత నాది సార్. మా అత్తగారికి దూరమై ఉన్నా సార్. నాకు ఒక 4 సంవత్సరాల పాప ఉన్నది సార్. మా ఇంట్లో ఎప్పటికీ మా నాన్న కొంచెం గుండెపోటు సార్, మా అమ్మ మెంటల్ సార్, మా తమ్ముని కాలే సార్. నేను ఒక్కదాన్నే ఉన్నా సార్ ఇంట్లో. మా పాప ఉన్నది సార్. 7:30 రాత్రి ఇంట్లో లొల్లిగాంగా ఒక వ్యక్తి ఇది ఆయన తాళ్ళపల్లి సమ్మాయి అన్నటైన ఒక ఆయన వచ్చింది సార్. 7:30 రాత్రి చెల్ల వరుసకు అన్నయ్య అవుతాడు సార్. చెల్ల ఎందుకు లొల్లి అనుకుంటా వచ్చి అట్లా అంటే ఇదేం న్యాయమని సార్. నా పాప లేచింది సార్, చెంపవెంకలు కొట్టినా సార్. నా పాప లేచింది, ఇంత వాడు నా పాపను తీసుకొని వచ్చే వరకు ఇక్కడ లేడు సార్. మా నాన్న వెళ్దామంటే మా నాన్నకి జ్వరం వచ్చింది సార్. ఆయన ప్రాబ్లం ఉన్నది సార్. మా అమ్మ చూస్తే మా అమ్మ పోయి ఈ రూములు ఉన్నది సార్. నా పరిస్థితికి ఇట్లా ఉన్నది సార్. నేను ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు అట్లాంటి వస్తే నేను ఎట్లా బతకలేదు సార్. నేను ఏం చేయాలి సార్? కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ ఇచ్చినా సార్. నేను జైపూర్ పోయి కంప్లైంట్ చేసిన సార్. నేను 28 జరిగింది సార్. 29కి పోయి ఇచ్చిన సార్. మళ్ళీ 30 కూడా వేరు సార్. 2 సార్లు వేరు సార్. ఎంక్వైరీకి ఈ రోజు వచ్చారు? ఎంక్వైరీకి ఈ రోజు వచ్చింది సార్. ఆ రోజు కూడా ఒక రోజు వచ్చేది సార్. ఈ రోజు కూడా వచ్చారు సార్. ఈ రోజు కూడా వచ్చేది సార్. నేను ఒక్కదాన్ని ఆడదాన్ని, నా అమ్మ నాన్న చూసుకున్న ఇద్దరు బాధ్యత నాదే సార్. నా పాపను చూసుకోలేదు సార్. నేను బతకలేదు సార్. నా భూమి లేదు, జాగలేదు, ఏది కూడా లేదు సార్ నా దగ్గర. రాత్రి పూట 7:30-8 ప్రాంతంలో 7:30 రాత్రి వచ్చిండు సార్. మీ ఇంటికి వచ్చాడు. వరుసకు అన్నయ్య అవుతాడు సార్. వాడు వరుసకు అన్నయ్య అవుతాడు. వాళ్ళు ఏం కులం అమ్మ? వాడిని గమనాడు సార్. వాడు తాళ్ళపల్లి సమ్మాయి అన్నట్టు అయినా సార్. ఆయన నేను మంగళం సార్, నాయబావను. మా ఇళ్ళకు 4 ఇండ్ల తర్వాత ఉన్నది సార్ వాళ్ళ ఇల్లు. మా ఇంటికి 4 ఇండ్ల తర్వాత దూరం ఉన్నది సార్ వాళ్ళ ఇల్లు. వాడు ఎక్కడ వచ్చి నా దగ్గరికి వచ్చి అట్లా చేసాడు సార్. నేను ఆడపిల్లను పట్టుకొని ఉంటున్న పరిస్థితి ఏంటి సార్? కేతనపల్లి మున్సిపాలిటీలోని రామకృష్ణాపూర్లో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్టాపన అక్షింతలను శ్రీ కోదండ రామాలయం ఆలయానికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామాలయంలో ప్రాణ ప్రతిష్టాపన అక్షింతలకు ఆలయ ప్రధాన అర్చకులు అంబాప్రసాద్ ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం సీతారామచంద్ర మూర్తుల ఉత్సవ విగ్రహాలను రథంపై పట్టణంలోని పురవీధుల గుండా ఊరేగిస్తూ అయోధ్య రామ మందిరం నుంచి వచ్చిన ప్రాణ ప్రతిష్టాపన అక్షింతలను భక్తులకు అందజేశారు. ఉత్సవ విగ్రహాల రథానికి మహిళలు మంగళహారతులతో భారీ స్వాగతం పలుకుతూ టెంకాయలు కొట్టారు. రథం ముందు మహిళలు పెద్ద ఎత్తున కోలాటాలు ఆడారు. రథయాత్ర కొనసాగుతున్నంతసేపు జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ అంటూ పెద్ద ఎత్తున భక్తులు నినాదాలు చేస్తూ పట్టణంలో రథయాత్రను సాయంత్రం వరకు కొనసాగించారు. అయోధ్య రామ మందిరం విశిష్టత గురించి తెలిసే విధంగా భక్తులకు ఇంటింటా కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అంబాప్రసాద్ మాట్లాడుతూ 500 ఏళ్ల క్రితం అయోధ్యలో బాల శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టాపన చేసిన సమయంలో స్వామివారి పాదాల వద్ద ఈ అక్షింతలను భద్రపరిచారని, అయోధ్య రాముడి పునర్నిర్మాణం చేపట్టిన తర్వాత ప్రాణ ప్రతిష్టాపన అక్షింతలు రామాలయం గుడికి అందించడం శుభ పరిణామమని, ఈ అక్షింతలకు ఎంతో పవిత్రత ఉందని, ఈ అక్షింతలు పొందడం వలన అనేక శుభాలు కలుగుతాయని, శ్రీరామచంద్రమూర్తుల ఆశీస్సులతో ప్రతి ఒక్కరు సుభిక్షంగా ఉంటారని భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు వేముల హరిప్రసాద్, ఆలయ కమిటీ సభ్యులు చిలుముల కొమరయ్య, జాడి సతీష్, చిలుముల హరి, బూర్ల పవన్, పైడాకుల శ్రీనివాస్, సాయి మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు. బాలరాముడు అలాంటి రామాలయ స్థానంలో మహమ్మదీయులు ఆ దేవాలయాన్ని కూలగొట్టి మసీదులు కట్టారు. మన హిందువులు 500 సంవత్సరాలు పోరాడితే ఈ ప్రభుత్వంతో ఈ సంవత్సరం అక్కడ బాలరాముడి యొక్క దేవాలయం మీకు ఇచ్చినటువంటి ఫోటోల్లో ఉంది. ఆ మోడల్లో తయారైపోయింది. ఈ నెల 22వ తారీఖున రాముల వారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విదేశాల నుంచి కూడా అనేక మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. కాబట్టి ఆ యొక్క దాన్ని పట్టుకొని మనం ఈ రోజున అయోధ్యలో నుంచి వచ్చినటువంటి అక్షింతలు ఇంటింటికి పంచడం జరుగుతుంది. ఇంటింటికి తిరిగి ఆ రాముడి యొక్క జై శ్రీరామ్ అనుకుంటూ అక్షింతలు తీసుకొని మీరు ఇంట్లో పెట్టుకున్నట్టయితే మీకు ఆ రాముడి యొక్క కృప జరుగుతుంది. రాముడి యొక్క దైవాల మనందరం ఐరాజ్యాన్ని పొందాలంటే, రామరాజ్యం రావాలంటే రాముడిలా మనం బతకాలి. కాబట్టి ఈ అక్షింతలు తీసుకొని రాముడి మీరందరూ పాపకుండా రావాలని చెప్పి
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అతని అనుచరులు వెంటనే తమ పద్ధతి మార్చుకోకపోతే ప్రజల చేతిలో శిక్ష తప్పదని మావోయిస్టు కోల్ బెల్ట్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ హెచ్చరించారు. శుక్రవారం మంచిర్యాలలో మీడియా కార్యాలయాలకు ఆయన లేఖ పంపారు. తనకు జరిగిన అన్యాయంపై సేజల్ గత ప్రభుత్వ హయాంలో ఎంతో పోరాడిందని, ఈ ప్రభుత్వంలో కూడా పోరాడాల్సి రావడం శోచనీయమని ఆయన అన్నారు. అధికార మదంతో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అతని అనుచరులు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇష్టారీతిన వ్యవహరించారని, భూ కబ్జాలు చేస్తూ అత్యాచార యత్నాలు, రౌడీయిజం చేస్తూ ప్రజలను గోసపెట్టుకున్నారని ఆయన ఆరోపించారు. అదే సమయంలో వీరికి పోలీస్ అధికారులు సహకరించారని ఆయన లేఖలో పేర్కొన్నారు. కాగా ప్రజలు దుర్గం చిన్నయ్య మీద కోపంతో ఓడించారని ఆయన గుర్తు చేశారు. అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా సేజల్ లాంటి అమ్మాయిలు న్యాయం కోసం ఇంకా స్టేషన్ల చుట్టూ మంత్రులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరగాల్సి రావడం సరికాదన్నారు. దుర్గం చిన్నయ్యతో పాటు అతని అనుచరులు తమకు కాంగ్రెస్ పార్టీ అండదండలు ఉన్నాయంటూ చెప్పుకోవడం చూస్తుంటే నిజంగానే కాంగ్రెస్ కు సంబంధించిన వ్యక్తులు కూడా వీరికి సహకరిస్తున్నారని అనిపిస్తుందని ఆయన అన్నారు. ఏదేమైనా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి సేజల్కు అండగా నిలవాలని, రౌడీలు, గుండాలు, భూకబ్జాదారులకు వ్యతిరేకంగా ప్రజలు గొంతు విప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఒకవేళ ప్రభుత్వంలో ఉన్నవారైనా ప్రజలపై దౌర్జన్యాలకు గాని, హింసకు గాని పాల్పడితే ప్రతి హింస తప్పదని ఆయన సీరియస్గా హెచ్చరించారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ప్రమాదాలకు నిలయంగా మారిన 4 లైన్స్ రోడ్డు, భయాందోళన వ్యక్తం చేస్తున్న ప్రజలు. మంచిర్యాలలో వృధాగా మారిన బయో టాయిలెట్లు ఇకనైనా అందుబాటులోకి తీసుకురావాలని ఆమ్ ఆద్మీ డిమాండ్. దుర్గం చిన్నయ్య ఆగడాలను ప్రజలు ప్రశ్నించాలి, మావోయిస్టు కార్యదర్శి ప్రభాత్ పిలుపు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.